హలో ఈ సీజన్ లో దొరికే ఉసిరికాయతో మంచి హెల్దీగా క్యాండీస్ చేసి చూపిస్తాను చూసేయండి. నేను ఇక్కడ పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. నీట్ గా వాష్ చేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. హోల్స్ ఉన్న ఒక గిన్నెలోకి ఉసిరికాయలు వేసుకుని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఈ విధంగా తొనలాగా విడిపోతాయండి. అన్నిటిని తొనలాగా తీసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని కొంచెం అల్లం కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్ గా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి నేను పావు కేజీ పటిక బెల్లాన్ని బాగా పౌడర్ చేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆమ్లా పేస్ట్ ని వేసుకుని మిగిలిన పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒక చెక్క నిమ్మరసాన్ని 1 స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు బటర్ పేపర్ మీదకి నెయ్యి అప్లై చేసుకుని ఉడికించుకున్న ఆమ్లా పేస్ట్ ని వేసుకుని ఈ విధంగా ఈవెన్ గా షేప్ వచ్చేటట్టు చేసుకోవాలండి. 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే గట్టి పడుతుందండి. చాక్ కి అంటుతుంది అనుకుంటే కొంచెం షుగర్ పౌడర్ ని వేసేసుకుని ఈ విధంగా కట్ చేస్తే అంటుకున్న వస్తాయి. ఈ పీసెస్ అన్నిటిని మనం పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ లో వేసుకుని అన్నిటిని కూడా ఈ విధంగానే గాలి తగిలిన బౌల్ లో వేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేయాలండి. సబ్స్క్రైబ్.